ఓయూ జేఏసీ ఆందోళనపై పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ పివి శ్రీనివాస్ అందిస్తారు. పివి చెప్పండి, ఓయూ జేఏసీ ఆందోళనపై మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? స్వేచ్ఛ అంటే నవంబర్ 1 దినోత్సవం సందర్భం పురస్కరించుకొని దీని మీద తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఓయూ జేఏసీ వాళ్ళ ఆందోళనకు పూనుకుంది. సెక్రటరియట్ లోకి దూసుకుపోయేందుకు ప్రయత్నం చేసింది. నవంబర్ 1 అనేది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకి ఇది నిరాశను కలిగించేది. ఇది ఈ రకంగా మాకు అన్యాయం జరిగిన రోజు అనేటువంటిది ఓయూ జేఏసీ కానీ తెలంగాణ వాదులు కానీ గత అనేక రోజులుగా దీని మీద తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేసిన రోజు. ఇది మాకు దుర్దినం లాంటిది. ఇది మాకు ఒక రకంగా బ్లాక్ డే లాంటిది అని చెప్పి తెలంగాణ వాదులందరూ కూడా అటు పొలిటికల్ జేఏసీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఓయూ జేఏసీ కావచ్చు, ఇతర అనేక ప్రజా సంఘాలు కూడా మొదటి నుంచి నవంబర్ 1 మీద తీవ్ర అభ్యంతరాన్ని తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇది మాకు మా ప్రాంతానికి ఎందుకంటే ఏ రకంగా చూసినా కానీ నవంబర్ 1 రాష్ట్ర విలీనం అనేటువంటిది తెలంగాణకి అన్యాయం చేసిన రోజు. ఒప్పందాన్ని అమలు చేయలేదు. ఆ రకంగా అనేక ఉల్లంఘనలు జరిగినాయి. రాష్ట్రపతి చేసినటువంటి ఆ సూచనలు కూడా అమలు కాని పరిస్థితులు ఉంది. కాబట్టి ఇవాళ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నటువంటి సందర్భంలో డిసెంబర్ 9 కేంద్రం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి ప్రకటించిన తర్వాత కేంద్రం వెనకడుగు వేసింది. మళ్ళీ తిరిగి శ్రీకృష్ణ కమిటీ వేసింది. శ్రీకృష్ణ కమిటీ ఇప్పటికే తన నివేదికను పూర్తి చేసే పనిలో ఉంది. డిసెంబర్ కల్లా నివేదికను కూడా కేంద్రానికి అందిస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించే విషయం కేంద్రం సీరియస్ గా పరిశీలిస్తున్న ఈ తరుణంలో మా హృదయాన్ని గాయపరిచే విధంగా, మా ఆత్మగౌరవాన్ని గాయపరిచే విధంగా, మాకు అవమానం కలిగించే విధంగా నవంబర్ 1 ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలపడటానికి, తెలంగాణ ఉద్యమ నినాదం ముందుకు రావడానికి ఆ రకంగా హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసి అన్ని రంగాల్లో అటు సాగునీటి రంగాల్లో కానీ, విద్యా రంగంలో కానీ, ఇతర అన్ని రంగాల్లో తీరని అన్యాయం చేసి తీరని ద్రోహం చేశారు. కాబట్టి ఆ రోజుని మీకు సమ్మెకాంధ్రులకి పండగ దినం కావచ్చు, కానీ మా తెలంగాణ ప్రజలకి 4 కోట్ల మంది ప్రజలకి ఇది మాకు దుర్దినం లాంటిది, ఒక బ్లాక్ డే లాంటిది. కాబట్టి ఆ రకంగా సమైక్యవాదులకి పండగ దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరపడం అనేటువంటి సరైనది కాదు. తెలంగాణ ప్రాంతంలో నవంబర్ 1 ప్రోగ్రాం జరపడానికి వీలు లేదు. జరిపితే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తాం, వ్యతిరేకిస్తాం, అడ్డుకుంటాం, నల్ల జెండాలు ఎగరేస్తాం అని చెప్పి తెలంగాణ వాదులందరూ అటు కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ తో సహా అది ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ విషయాన్ని బహిరంగ చెప్పారు. మంత్రులు కూడా పోవద్దని చెప్పి ప్రకటించారు. కాబట్టి మీరు నవంబర్ 1 ఆంధ్ర ప్రాంతంలో జరుపుకోండి, కానీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసి ఇక్కడ మేము జెండాలు ఎగరేసి పండగ వాతావరణంలో పండగ జరుపుకుంటామంటే మాత్రం సహించేది లేదనేటువంటి పొలిటికల్ జేఏసీతో పాటు ఓయూ జేఏసీ కూడా తమ అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలోనే వాళ్ళ సెక్రటరియట్ లో తీసుకుపోయి తమ నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అరంగ ప్రభుత్వం మొండిగా పట్టుకుపోయి నవంబర్ 1 కనుక జరిపితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించే దానిలో భాగమే ఇవాళ ఈ కార్యక్రమం చేశాం. ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో జరిపి తీరుతామంటే మాత్రం అదే స్థాయిలో ఉంటుందనేటువంటిది ఓయూ జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఆ మధ్యన వాళ్ళు తీసుకుపోయేందుకు ప్రయత్నించారే పోలీసులు వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. స్వేచ్ఛ. ఓకే, థ్యాంక్ యూ పివి. ఓయూ జేఏసీ ఆందోళనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజారాం గారు, మీరు చెప్పండి, అసలు మీరు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది? మేము గత అక్టోబర్ 9వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాన్ని రద్దు చేయాలి, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంతం సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ సమావేశంలో పాల్గొనొద్దు, అదేవిధంగా వచ్చే శీతాకాల సమావేశంలోనే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము ఈ 3 డిమాండ్లతోటి గత అక్టోబర్ 9 నుంచి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మరి రిలే నిరాదీక్ష ప్రారంభించడం జరిగింది. మేము శాంతియుతంగా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్తామని చెప్పేసి గతంలో వారి అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేసి మరి మేము సెక్రటరియట్ దగ్గర వారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే మరి పోలీసులు నిర్దాక్షిణ్యంగా మా పైన లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని గాయపరచడం జరిగింది. స్వయంగా నేను కూడా గాయపడడం జరిగింది. నా కాలికి దెబ్బతగలడం జరిగింది. మమ్మల్ని దౌర్జన్యపూరితంగా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రోసే గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తెలంగాణ ప్రాంతంలో గత నవంబర్ 29 నుంచి కేసీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు 400 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. మరి తెలంగాణ ప్రాంతం అంతా కూడా అగ్నికణం లాగా మండుతా ఉన్నది. మా పిల్లలంతా కూడా మాడి మసైపోయిన సందర్భంలో మరి మమ్మల్ని రెచ్చగొట్టే పద్ధతిలో మరి తెలంగాణ ప్రాంతంలో అవతరణోత్సవం జరపొద్దు, మీరు సీమాంధ్రలో జరపాలని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు మా విన్నపాన్ని మరి వినిపించుకోకుండా మరి పెడచేన పెట్టి తెలంగాణ ప్రాంతంలో మరి ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవంలో పాల్గొంటే మాత్రము డిసెంబర్ 31 కాదు, నవంబర్ 1 నుంచే మళ్ళీ దేశ ఉద్యమం ప్రారంభమవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. మేము తెలంగాణ ప్రాంత ఉద్యోగస్తులకి, విద్యార్థులకి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.
మీరెవరు కూడా దీంట్లో పాల్గొనొద్దు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, మరి అన్ని రాజకీయ పక్షాలకు, భారతీయ జనతా పార్టీ కానీ అన్ని రాజకీయ పక్షాలకు, మా తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని భగ్నం చేయాలి. మొత్తము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లలో కానీ ఎక్కడ కూడా మరి ఆంధ్రప్రదేశ్ సంవత్సరం జరిపితే అక్కడ పెద్ద ఎత్తున అడ్డుకొని తీరాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజారాం గారు, ఇవాళ ప్రభుత్వ వైఖరిని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఖచ్చితంగా మరి మొండి వైఖరితోటి ఉన్నది ప్రభుత్వము. మరి కేవలం సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర అధికారులు, సీమాంధ్ర డీజీపీ చెప్పినట్టు వింటుంది తప్ప మరి తెలంగాణ ప్రజల యొక్క మరి ఆత్మగౌరవం సంబంధించినటువంటి అంశము మరి మా 4 కోట్ల మంది ప్రజల యొక్క మనస్సును తెలుసుకోకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఓకే రాజారాం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.